దానికి ఎందుకు చెప్తున్నానంటే ఒక కారణం ఉంది. నాకు వాళ్ళ మీద కోపం ఏం లేదు, కానీ ఒక చిన్న కారణం కూడా ఉంది. నేను చెప్పే కారణం కరెక్ట్ అని మీకు అనిపిస్తే మానేసేయండి. సినిమా ప్రారంభించినప్పుడు ఫస్ట్ టైం వేస్తాడు, సెన్సార్ సర్టిఫికెట్ వేస్తాడు. దానికన్నా ముందు ముఖేష్ ఉంటాడు అనుకుంటా, ముందో తర్వాత. ముఖేష్ తర్వాత ఎప్పుడూ చనిపోయిన వాళ్ళ తాతగారి ఫోటో, వాళ్ళ నాన్నగారి ఫోటో, అశ్రు నయనాలతో మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నాం, అది ఇది. తర్వాత ఆయన ఎవరినన్నా నమ్మితే వాళ్ళ ఫోటోలు ఇవన్నీ వేస్తాడు. కానీ 75 సంవత్సరాలుగా మీరు సినిమాలు తీస్తుంటే మీ కటౌట్లు కట్టి ఫస్ట్ డే వచ్చి విజిల్ చేసి కలెక్షన్లు ఇచ్చిన దళితులు ఉన్నారు. ఈ దళితులకు ఒక దేవుడు ఉన్నాడు, ఆయన పేరు అంబేద్కర్. ఆయన ఫోటో ఎప్పుడన్నా వేశారా? అలాంటి అంబేద్కర్ ఫోటో చూపించినటువంటి సినిమా వాళ్ళని మనం ఎందుకు అభిమానించాలి? పోనీ ఆ సినిమా 3 గంటలు తీస్తావు, ఎదవసోది 2 గంటలు. అందులో ఎక్కడో కూడా అంబేద్కర్ గారిని ప్రశంసిస్తూ ఒక సన్నివేశం కానీ ఒక డైలాగ్ కానీ ఎందుకు పెట్టలేరు మీరు? మాట్లాడితే మా తాత, మా నాన్న, మా బాబాయ్ ఏదో మూర్చొచ్చినోడు కొట్టుకున్నట్టు ఓ గింజుకుంటూ ఉంటారు. మా నాన్న, మా ఆ ఫ్యామిలీ, మాది ఈ ఫ్యామిలీ. వారిని మీయే నా ఫ్యామిలీలు, మావి కాదా? ఏదో అంత చైనా దేశపు రాజవంశాల్లాగా మేము 3000 సంవత్సరాల నుంచి చైనాను పరిపాలిస్తున్నాం అన్నట్టు. నేను కాక మొన్న మీరు ఎవరో కూడా ఎవరికి తెలియదు. ఈ 10-20 ఏళ్ళ నుంచి మీరు ప్రస్థానం, మీరు ఎదగడం. దానికి మేము ఫ్యామిలీలు, మా ఫ్యామిలీ ప్యాకులు, అవి ఇవి. అట్లాంటి మీరు మా దేవుడి గురించి మీరు ఒక మాట మాట్లాడరు. ఏ సినిమాల్లో కూడా ఆయనకు ఒక దండేసే సన్నివేశం పెట్టుకోరు, ఆయన ప్రశంసించే సన్నివేశం పెట్టుకోరు, ఒక డైలాగు రాసుకోరు. మొన్న సూర్య నటించిన ఒక జై భీమ్ సినిమా చూడండి, అద్భుతం. అంటే మనం అంటూ ఉన్నాం ఈ దేశంలో, మనం అంటూ ఉన్నాం ప్రేక్షకుల్లో అని గుర్తించినటువంటి సినిమా. మనం కూడా మనుషుల్లో ఉన్నామని. అట్లాంటి వారిని ఆరాధించండి, అభిమానించండి. కానీ మనం ఎవరో పట్టించుకోకుండా మేము తోటలు కొడతాం, మేము జడలు కొడతాం అంటే ఎందుకు వాడిని పట్టించుకునేది? మీరు చూస్తే చూడండి, సినిమా కాలక్షేపం కోసం తప్పేం లేదు, కానీ అంతటితో వదిలేయండి. ఆ దరిద్రం ఇంటి దాకా తీసుకొచ్చి మళ్ళీ ఆడుకో పెద్ద కటౌటు. ఎందుకంటే పోయాడా ఏంటి? మళ్ళీ ఆడుకో దండ. ఇక దాని ముందు డప్పు కొడతాం అంటే మిగిలింది.